అండ్ మా హీరో గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న మేము కర్నూలు అనంతపురం వెళ్ళామండి. అప్ అండ్ డౌన్ 12 గంటల జర్నీ. మళ్ళీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఈ తపనలోనే ఉంటారు. సార్ మీతో మళ్ళీ వర్క్ చేయాలని ఉంది. హానెస్ట్గా థ్యాంక్ యూ. ఈ గురువారం ఒక చిన్న డిసప్పాయింట్ ఉందండి నాకు. ఈ మిక్స్డ్ రివ్యూల వల్ల ఓవర్సీస్ సినిమా పికప్ అవ్వలేదు. మా హీరో గారిని తీసుకొని గురువారం యూఎస్ ట్రిప్ వెళ్తున్నాం. యూఎస్లో కూడా ఆడియన్స్ మా మాటలు నమ్మి మీరందరూ థియేటర్కి రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మా డైరెక్టర్ నాని కథ చెప్పినప్పుడు ఫుల్ ఏ క్యారెక్టరు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి చెబుతా ఒక ఫన్ జనరేట్ చేస్తూ చెప్పాడు. ఆ ఫన్ని తీసుకొచ్చే బాధ్యతగా మా కెమెరామెన్ సతీష్ గారు ఇద్దరు టీం వర్క్ చేసుకొని రావటం వల్ల 47 రోజులు అంటున్నారు. అలాగే ఇద్దరు 2 కళ్ళులాగా సినిమాకి పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేయటం వల్లే ఈ సినిమా 47 రోజుల్లో ఫినిష్ అయిందండి. ఇలాగే చిన్న సినిమాని తక్కువ డేస్లో ఫినిష్ చేసుకుంటే ఓవర్ బడ్జెట్ లేకుండా ఉంటుంది. దానికి మా హీరో గారు కూడా బాగా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ ఈ సినిమాలో డోంట్ బిహేవ్ లైక్ చైల్డ్, బిహేవ్ లైక్ మెచ్యూర్డ్. ఇది ఈ సినిమాలో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది, కుమార్ లైఫ్ ఎలా అవుద్ది అనగానే కింద నుంచి జనం నవ్వుతున్నారు, అరుస్తున్నారు, దానికి రిప్లై ఇస్తున్నారు. ఈ సినిమా రెండోసారి వెళ్ళి నేను శ్రీష్ గారితో చూసా. ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేసేది చూసి మేము ఇద్దరం షాక్ అయిపోయామండి. మాకు నవ్వు రాని కూడా నవ్వు వస్తున్నాయి. అలాగే ఈ నైజాం ఈ సినిమాకి ఇంత మంచి థియేటర్ని దీని ముందుకు తీసుకెళ్ళి నాకు స్ట్రాంగ్గా నిలబడిన మా రాజు గారికి శ్రీష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బొమ్మక్ శివ గారు ఇప్పుడు మాట్లాడతారు.